హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని కూల్చడానికి అంతా రంగం సిద్ధమైపోయింది. అసలు ఏంటి ఇది? ఇప్పటిదాకా ప్రజలు ఏదైతే అనుకుంటూ వస్తున్నారో అదే జరుగుతుందా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కోర్టు దీనికి ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి, దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్గా మారింది. ఎందుకంటే హైడ్రా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ మీద టార్గెట్ చేసిందని చెప్పేసి రకరకాలుగా వార్తలు వచ్చాయి. మరి అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ మీద దృష్టి పడి దీన్ని కూల్చడానికి సిద్ధమైందా అనేది ఇప్పుడు ప్రశ్న. సరే, దీని వెనుకున్న సంగతులు ఏంటి గమనించి చూస్తే, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్టీకి అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అలాగే పార్టీకి సంబంధించిన నాయకులకి అనేక ప్రాంతాల్లో భవనాలు కూడా ఉన్నాయి. ఈ భవనాలు అలాగే కార్యాలయాలు కొన్ని అక్రమ కట్టడాలు అని చెప్పేసి కొన్ని చోట్ల వాటి మీద పిటిషన్లు కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది ఇటువంటి వాటిని కూల్చడం కోసమే ఏర్పాటైన సంస్థ. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తెచ్చినప్పుడే ఈ వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ నాయకుల భవనాలు కూల్చడానికి ఇటువంటి తీసుకొచ్చారు, హైడ్రా అనేది ఒక పెద్ద కుట్ర అని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ ఆరోపణలని ప్రజలు మాత్రం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలాగే కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా న్యూట్రల్ పీపుల్ కూడా, నిజం చెప్పాలంటే నాగార్జున గారు, మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి కూల్చేయడం జరిగింది. ఇంకా మురళీమోహన్ గారిది ఇంకా కూల్చలేదు అనుకోండి, అది ఇంకా అలాగే ఉన్నాయి. కాకపోతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో హైడ్రా న్యూట్రల్గానే పనిచేసుకుంటూ వెళ్తుంది, ఏ పార్టీ కోసం పనిచేయట్లేదు అన్నట్టుగా కలరింగ్ అయితే ఇచ్చారు. కానీ ఎక్కువ శాతం హైడ్రా కూల్చేసిన వాటిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే ఆ పార్టీకి సన్నిహితులైన కార్పొరేటర్లు, లేకపోతే ఆ పార్టీకి సన్నిహితులైన బిల్డర్స్, కాంట్రాక్టర్స్, వీళ్ళ బిల్డింగ్సే ఉన్నాయి, వీళ్ళ భవనాలు మాత్రమే కూలుస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద అపవాదు హైడ్రా మూటగట్టుకోవడంతో పాటు ఇది కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా దీని విషయంలో విచారణ చేస్తూ గట్టి వ్యాఖ్యలు చేసి హైడ్రా మీద మొట్టికాయలేసింది. హైడ్రాని ఏమందంటే, మీరు నిజానికి ఈ బీఆర్ఎస్ నాయకుల మీద దృష్టి పెట్టి వాళ్ళ ఫామ్ హౌస్లో లేకపోతే వాళ్ళ అక్రమ కట్టడాలని చెప్పేసి వాళ్ళవి కూల్చడానికే ఇటువంటి స్థాపించారా? మీ ఉద్దేశం అదేనా? ఎందుకు అందరి పట్ల సమాన న్యాయం పాటించట్లేదు? కొంతమంది బిల్డింగులకు నోటీసులు ఇచ్చారు, కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి హైకోర్టు చాలా గట్టిగా అడగడం జరిగింది. దాంట్లో ప్రభుత్వం తరపున ఎవరైతే లాయర్ ఉన్నారో వీళ్ళు కూడా కొద్దిగా తడబడ్డ సంఘటన చూసాం. లేదు, మేము నిజాయితీగా వెళ్తున్నాం అన్నారు. కానీ అది అక్కడ అంత బాగా కనిపిస్తున్నట్టు హైకోర్టుకు కూడా అనిపించలేదు. లేదు, మీరు న్యూట్రల్గా వెళ్ళండి, మీరు ఏ చర్యలు తీసుకున్నా సరే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోండి, కొంతమందికి మీరు నోటీసులు ఇవ్వట్లేదు అని చెప్పేసి హైకోర్టు అంది. ఎందుకంటే కూల్చివేతల్లో కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి ఇవ్వకుండా కూల్చిపడేస్తున్నారు. దీన్ని హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది. అదేవిధంగా అసలు ఇటువంటి కూల్చివేతలు కూడా సరైనవి కాదు, ఏదైనా సరే చట్ట ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. దీన్ని ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తమకు నచ్చిన విధంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు హైడ్రా మరికొంతమంది బిల్డింగ్స్ అయితే కూల్చే పనిలో ఉంది. ఇది జరుగుతూ ఉండగా ప్రతిపక్షాలు ఏవైతే ఈ కట్టడాలు ఉన్నాయో వాటిల్లో గుర్తించిన వాటి వరకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే గుర్తించనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు చెరువులు, నాలాలు వీటికి సంబంధించినవి అయితే అక్రమ కట్టడాలని గుర్తించారు. ఇవి కాకుండా పర్మిషన్ లేని ప్రభుత్వ భూములు, అలాగే దేవాదాయ శాఖ భూములు, ఇటువంటి భూముల్లో కూడా ఆక్రమించుకొని కట్టుకునేవి ఉన్నాయి. మరి వీటిని ఎవరు కూల్చాలి అనే ప్రశ్న వచ్చింది. దీని విషయంలో రంగనాథ్ గారు అయితే మేము కేవలం కొన్ని మాత్రమే కూలుస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ బఫర్ జోన్లో ఉన్నవి, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవని మాత్రం చెప్పడం జరిగింది. మరి వీటి పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉంది. దీనికి బయట నుంచే కొంతమంది వ్యక్తులు కోర్టుకు ఈ విధంగా ఫిర్యాదులు చేస్తూ వెళ్తున్నారు. అట్లా నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం అక్రమ కట్టడము అని చెప్పేసి దాని మీద కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు హైకోర్టుకి. దీన్ని కూల్చాలి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఇక కోర్టు కూడా దాన్ని విచారణకు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అయితే ఈలోపే కోమటిరెడ్డి గారు ఎప్పుడైతే మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే ఏం చేశారంటే, దాన్ని కూల్చేయండి, అది అక్రమ కట్టడం అని చెప్పేసి కొంతమంది అధికారులని దాని మీద పంపించారు. పంపించడంతో ఆ అధికారులు ఇక కూల్చేయడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్న తర్వాత దీన్ని ఏదో విధంగా ఆపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, నల్గొండలో ఉన్న నాయకులు హైకోర్టుకు వెళ్ళారు. ఇది సరైనది కాదు, ఎట్లా కూలుస్తారు అని చెప్పేసి వెళ్ళి, మేము ఆల్రెడీ అధికారుల నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నాము, ఎన్ఓసీలు కూడా తెచ్చుకున్నాము అని చెప్పేసి అవి చూపించే ప్రయత్నం చేశారు హైకోర్టుకి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ హైకోర్టు దీన్ని విచారించిన తర్వాత ఒక విషయం చెప్పింది, తగ్గేదే లేదు, కూల్చేయాల్సిందే అని చెప్పి. ఎందుకు ఆ విధంగా చెప్పిందని చూస్తే, అది నిజానికి అక్రమ కట్టడమే. వీళ్ళు తెచ్చిన ఎన్ఓసీ కూడా ఆల్రెడీ బిల్డింగ్ కట్టి ఆ కట్టిన దానికి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా పర్మిషన్ తెచ్చారు.
ముందు పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టాలి. కానీ అలా కాకుండా ఆల్రెడీ కట్టేసి అప్పుడు అధికారుల దగ్గర తెచ్చుకున్నారు. ఇది ఎలా సాధ్యమైందయ్యా అంటే గవర్నమెంట్‌లో అవుతుంటాయి. చాలా క్యాజువల్‌గా ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు తగ్గట్టుగా అన్నీ నడిచిపోతుంటాయి. ఇది పరిస్థితి. అంటే గతంలో దానికి అసలు ఏమాత్రం ఎన్ఓసి తీసుకోకుండా ఏ అధికారుల నుంచి ఎటువంటి నో అబ్జెక్షన్ ఇది తీసుకోకుండా కట్టేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇటువంటివన్నీ వెలికి తీయడం మొదలెట్టారు. అప్పుడు వాళ్ళు వెంటనే తేరుకొని ఇది పెద్ద ఇష్యూ అయ్యేటట్టుందని చెప్పేసి అప్పుడు ఎన్ఓసి తీసుకోవడానికి వెళ్ళి డబ్బులు కట్టో ఏదో మాయ చేసి మొత్తానికి ఎన్ఓసీలు తెచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఎన్ఓసి ఇచ్చిన ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయాలి. మరి హైకోర్టు కూడా ఇటువంటి ఆఫీసర్ల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది అర్థం కావట్లేదు. పార్టీ కార్యాలయం మీద అయితే బాగానే చెప్పారు కూల్చేయమని. అది కూడా 15 రోజులు టైం కూడా ఇచ్చారు. 15 రోజుల్లో మీరు కూల్చాలి అని చెప్పి. లేకపోతే కోర్టే చర్యలు తీసుకుంటుంది. హైడ్రాలాగానే బుల్డోజర్స్ పంపించడం, వాళ్ళు కూల్చేయడం ఇవన్నీ జరుగుతాయి. అయితే దీంట్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఎదుటి పార్టీ కార్యాలయాన్ని భూస్థాపితం చేసేంత కక్ష పెట్టుకున్నారా? ఎందుకు ఈయన ఈ నియోజకవర్గంలో ఈ స్థాయిలో రెచ్చిపోతున్నాడు అనే అనుమానం అయితే వస్తుంది. డైరెక్ట్గా గొడవలు పడ్డము, అదేవిధంగా ఏదో సెటర్లు వేసుకోవడము, రాజకీయపరమైన వాదాలు, వివాదాలు, డిబేట్లు ఇవన్నీ జరుగుతాయి. కానీ పార్టీల కార్యాలయాలు కూల్చేయాలి, లేకపోతే భవనాలు కూల్చేయాలి, నాయకులే నాశనం అయిపోవాలన్నట్లుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ నాయకులది చూస్తుంటే రాజకీయాల్లో కొద్దిగా వివాదాస్పదమైన తీరుకి తెరతీసినట్టుగా ఉంది. ఇది యాక్చువల్గా అయితే ఏపీలోనే స్టార్ట్ అయిపోయింది. గతంలో చంద్రబాబు గారి భవనాన్ని జగన్ కూల్చేయడము ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజకీయం నడుస్తూ ఉంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే వీళ్ళు కూడా పర్సనల్గా కొంతమంది వ్యక్తులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా అందులో భాగంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి రెడ్ బుక్ రాజకీయం లేదు, అదేవిధంగా కక్షపూరితంగా చేస్తున్నారన్నట్టుగా మీడియా ఎక్కడా కూడా ప్రొజెక్ట్ చేస్తూ రాలేదు. కానీ జరిగేవి జరుగుతూ పోతున్నాయి. ఎవరు దేన్ని ఆపలేకపోతున్నారు. సో అది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన పర్మిషన్స్ని బట్టి 15 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఈ టైంలోపు వీళ్ళు కూల్చకపోతే మరి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఉందా వీళ్ళకనే డౌట్ కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఇదే రియాక్షన్ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎన్ఓసి తప్పుడు ఎన్ఓసి అన్నట్లుగా ప్రూవ్ అయింది కాబట్టి హైకోర్టు కూడా ఇంకాస్త మొట్టికాయలేసి కూల్చమని చెప్తారు. అయితే ఇది బిగినింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి కూల్చింది ఇది మాత్రమే. అలాగే ₹1,00,000 మీరు జరిమానా కూడా కట్టాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఆ ₹1,00,000 కట్టి వీళ్ళు కూల్చాలి. ఇదొక యాంగిల్. అయితే ఇక నుంచి ఏమేమి జరగబోతున్నాయి? ఇది నల్గొండలో జరుగుతుంది. అలాగే అనేక జిల్లాల్లో వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అనేక జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంటి అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. అలాగే హైదరాబాద్లో కూడా